హాయ్ అండి, అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు అండి. నిన్న తొలేకాదశి అయిపోతే ఇవాళ చెప్తున్నా ఏందనుకుంటున్నారండి, ఇవాళ కెనడాలో ఇవ్వాలేనండి. అందుకని వాళ్ళు చెప్తున్నాను. నేను ఇవాళ కెనడాలో ఉన్న టెంపుల్కి వచ్చానండి, దుర్గా అమ్మవారి టెంపుల్కి. బయట ఇట్లా ఉంటుందండి. అదే మన ఇండియాలో ఉంటే భద్రాచలం దగ్గర బోర్గంపాడులో మా ఫ్రెండు నాగేంద్రం గారని, తను అవధూత అమ్మవారి టెంపుల్కి పిలిచిద్దండి ప్రతి సంవత్సరము. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని పేలపిండి తిని భోజనం చేసి వచ్చేవాళ్ళం అండి. ఈసారి నేను లేనండి, మిస్ అయిపోయాను. కెనడాలో ఉన్న టెంపుల్కి వచ్చానండి. ఇట్లా మనం చెప్పులు బయట ఇప్పుతాం కదండి, వీళ్ళు ఇట్లా ఒక రూమ్ ఉంటుంది కెనడాలో. ఇట్లా రూములలో వాళ్ళు టెంపుల్లో అట్లా ఇప్పుతారండి. ఇట్లా ఇది దర్శనానికి వెళ్ళటానికండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి. ఇక్కడ బుక్స్ ఇవన్నీ అమ్ముతారు ఏమో నాకైతే తెలీదు. చూపిస్తున్నాను మీకు. వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకున్నానండి. అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఒక దేవుడు కాదు, అన్ని దేవుళ్ళు, శివుడు, వినాయక అందరు ఉన్నారండి, సాయిబాబా. అందరిని ఒకే చోట దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసానండి. ఇదివరకు రోజుల్లో అండి ముందే జొన్నలు తీసుకొచ్చుకొని కడుక్కొని మంచిగా వేయించుకొని పేలపిండి చేసుకునేవాళ్ళు. ఈ రోజులలో అట్లాంటిది ఏమీ లేదండి. షాపులకి వెళ్తున్నాం, కొనుక్కొచ్చుకుంటున్నాం, తింటున్నాము, అయిపోతుంది. వెనకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నానండి నేనైతే. ఆ రోజులు భలే బాగుండేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.